ఉదయం 10 గంటలవుతుంది సమయం. విజయవాడ సిటీ మెయిన్ రోడ్‌లో కొంచెం కొంచెంగా రద్దీ పెరుగుతుంది. మెయిన్ రోడ్‌ని కలిపే కార్నర్‌లో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల అని ఉన్న పెద్ద బోర్డు. ఆ బోర్డు కింద వెడల్పైన మెయిన్ గేటు. ఆ దారిన వెళ్ళే కళాపిపాసకుల్ని ఆకర్షిస్తున్నట్లుగా ఉన్నాయి. రెడ్ సిగ్నల్ పడటంతో వరుసగా ఆగి పేరుకుంటున్నాయి రకరకాల కార్లు. వాటి మధ్యలో చిక్కకుండా తన పల్సర్‌ని తిప్పిస్తూ రెయ్యి రెయ్యిన దూసుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వచ్చాడు మనోజ్. ఆడిటోరియం దగ్గరికి వస్తూనే సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా కీచుమని శబ్దం చేస్తూ సర్రున ఆగింది. బైక్ వచ్చిన వేగం, ఆ వేగానికి హఠాత్తుగా ఆనకట్టని వెయ్యడం మనోజ్‌లోని మానసిక అస్థిమితాన్ని సూచిస్తున్నాయి. సుధీర్ లేకుండా తాను పెళ్లి చేసుకోవాలి అన్నదాన్ని ఊహించడానికే చాలా ఇరిటేటింగ్‌గా ఫీలవుతున్నాడు మనోజ్. అతనికిది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది. బండి సైడ్ స్టాండ్ వేస్తూ సుధీర్ కోసం గబగబా అటూ ఇటూ చూశాడు. దూరంగా పచ్చికల్లో పాచర్లు చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్న సుధీర్ అతని కళ్ళపడ్డాడు. అంతే, వెంటనే అరేయ్ సుధీ, సుధీర్ అని గట్టిగా పిలుస్తూ అటువైపు పరిగెత్తాడు. ఆ ప్రాంగణంలోని నేల మీద కాస్తో కూస్తో పెరిగి ఉన్న పచ్చిగడ్డిని పెరుక్కు తింటున్న ఆవుదూడలు మనోజ్ అరిచిన అరుపులకి అదరిపాటుగా తలలు తిప్పి చూశారు. కాని ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్‌కి మాత్రం మనోజ్ కేకలు అస్సలు వినిపించలేదు. అతను ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి ఇటు తిరిగేసరికి సుధీర్ అని పిలుస్తూ ఆయాసపడుతూ తన దగ్గరకొచ్చిన మనోజ్ కనిపించాడతనికి. హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్‌ని చూసి ఉలిక్కిపడి అంతలోనే మిత్రుడిని చూసిన ఆనందంతో హాయ్ రా! ఏంటి ఇక్కడికొచ్చావ్? అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. మనోజ్ ఆయాసంతో శ్వాస వేగంగా తీసుకుంటూ మీరు వారణాసికి బయలుదేరేది ఈ రాత్రికేనా? అని కంగారుగా అడిగాడు. అతని వంక సందేహంగా చూస్తూ అవును. అయినా కొత్తగా అడుగుతున్నావేంటి? 2 నెలల క్రితం ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నప్పుడే నీతో చెప్పానుగా అన్నాడు సుధీర్. అప్పుడు చెప్పావులేరా, డేటు పర్టిక్యులర్‌గా గుర్తులేదు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే రాత్రికి ప్రయాణమని చెప్పారు. నీ గురించి అడిగితే ఈ కాలేజ్‌కి వచ్చావన్నారు. చచ్చే టెన్షన్‌తో ఇక్కడికొచ్చా అంటూ ఆయాసం తీర్చుకోవడానికి ఒక్క సెకండ్ లాగాడు మనోజ్. మనోజ్ అదుర్దా ఎందుకో అర్థం కాలేదు సుధీర్‌కి. రేయ్! నీ కంగారేంట్రా అసలు? ఈ రాత్రికి మేము వారణాసి వెళ్తుంటే నీకెందుకురా టెన్షన్? అని అయోమయంగా అడిగాడు. అదే చెప్పబోతున్నాన్రా. నీకు సుందర్ రామరాజు అంకుల్ తెలుసు కదా? వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా అన్నాడు మనోజ్. సుందర్ రామరాజు అంకుల్ కూతురుతోనా? అంటే ఆద్రిజ. ఆద్రిజతోనా? నువ్వు నువ్వు తనతో పెళ్ళికి ఒప్పేసుకున్నావా? అని షాక్ అయ్యి అడిగాడు సుధీర్. హ్మ్. ఒప్పుకున్నాన్రా. నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావ్? అంటూ అనుమానంగా చూశాడు మనోజ్. తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ హ్మ్. హ్మ్. ఏం లేదురా. మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నావు కదా! కొంచెం షాక్ అంతే. అది సరే, ఇంత గుడ్ న్యూస్ చెప్పడానికి టెన్షన్ ఎందుకురా? నవ్వుతూ అన్నాడు సుధీర్. సుధీర్, నువ్వు ముఖాన్ని చూసి నొసలు చిట్లించి ఎహే! నేను చెప్పేది పూర్తిగా వినరా. మ్యారేజ్ సెట్ అయింది అన్నావు కదా! అదెప్పుడో తెలుసా? అంటూ బిక్కమొహం వేశాడు మనోజ్. ఎప్పుడ్రా? అని ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగాడు సుధీర్. ఎప్పుడా? వచ్చే ఆదివారమే అని చెప్పాడు మనోజ్. వచ్చే ఆదివారమా? అంటూ కంగు తిన్నాడు సుధీర్. అవున్రా. సండేనేరా నా పెళ్ళి. రేపే నన్ను పెళ్ళికొడుకుని చేస్తారంట. పెళ్ళికొడుకుని చేశాక ఇంట్లో నుంచి బయటికే వెళ్ళకూడదంటున్నారా మా వాళ్ళు అని నీరసంగా అన్నాడు మనోజ్. ఆ మాటలు వినగానే ఓ మై గాడ్! ఆదివారమే పెళ్ళా? రేపు పెళ్ళికొడుకుని చేస్తున్నారా? మరి ఈ రాత్రికే కదరా మేం వారణాసి బయలుదేరుతున్నాం అన్నాడు సుధీర్.
అదే కదరా నా కంగారు. ఐదో రోజు పెళ్ళికొడుకుని చేస్తారంట. ఆరో రోజు పెళ్లి. నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి అంతా అయిపోతుందిరా. నా పెళ్ళిలో నువ్వు లేకపోతే ఎలారా సుధీర్? అని మళ్ళీ బిక్కమొహం పెట్టాడు మనోజ్. మనోజ్ మాటలు కలిగించిన షాక్ నుంచి తేరుకుంటూ, మరి ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేశావురా? పెద్ద ఇప్పుడొచ్చి చెప్తున్నావ్? అని కోపంగా అడిగాడు సుధీర్. ఇన్ని రోజులేంట్రా? అమ్మాయిని చూసిందే నిన్నైతే? నిన్న సాయంత్రం సుందర్ రామరాజు అంకుల్ వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం, తను బామ్మకి, అన్నయ్యకి, వదినకి బాగా నచ్చడం, పంతులు గారు జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టడం, అన్నీ అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. పొద్దుట్నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. అదేమో ఎప్పుడు ఫోన్ చేసినా కుయ్యి కుయ్యి అంటుంది తప్ప కదలదు, సావదు. నాకేమో టెన్షన్. ఈ ఆదివారమే నా పెళ్లి. నా బెస్ట్ ఫ్రెండువి. నువ్వు లేకుండా నేను పెళ్ళెలా చేసుకుంటాను? నువ్వు తప్పకుండా టూర్ ఆగిపోవాలిరా అని ఖరాఖండిగా చెప్పాడు మనోజ్. సుధీర్ ఆలోచనలో పడుతూ, మా ఇంటికి వెళ్ళావుగా? మరి నీ పెళ్లి విషయం మా డాడీతో చెప్పావా? అని అడిగాడు. నేను వెళ్ళేసరికి ఏదో చెయ్యలేదంటూ ఆంటీని కేకలేస్తున్నారు మీ డాడీ. ఆయన మొహం చూసేసరికి తనుష విషయంలో నాకిచ్చిన కోటింగ్ గుర్తుకొచ్చింది. అంతే. భయమేసి చెప్పలేదురా అన్నాడు మనోజ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వారణాసికి రాను అని చెబితే తన తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో సుధీర్‌కి బాగా తెలుసు. అందుకే వెంటనే ఏం చెయ్యాలో తెలియక మనోజ్ వంక కోపంగా చూస్తూ, నీ అయ్య అటూ ఇటూ కాకుండా ఇలా ముంచేశావేంట్రా? అంటూ తల పట్టుకున్నాడు సుధీర్. రేయ్! ప్లీజ్ రా సుధీర్. ఏదో ఒకటి చేసి టూర్‌కి వెళ్ళకుండా ఆగిపోరా. నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుందిరా. ప్లీజ్ రా అని సుధీర్ చేతులు పట్టుకొని బతిమాలాడాడు మనోజ్. అతని చేతుల్లో నుంచి విసురుగా తన చేతుల్ని లాక్కొని, ఈ విషయం నిన్న ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు తెలియలేదా? అన్నాడు సుధీర్. తెలుసురా. కానీ నేను టైం కావాలని గొంతు చించుకొని చెబుతున్నా. మా ముసల్ది వింటేనా? 2 నెలల తర్వాత ముహూర్తం ఉన్నా కూడా ఈ ముహూర్తమే చాలా బలమైందని ఖాయం చేయించేసిందిరా అని బామ్మ మీద కోపనంతా ముసల్ది అని తిట్టడంలో చూపించాడు మనోజ్. 2 నెలల తర్వాత ముహూర్తముందా? 25 సంబంధాలు కాదన్నప్పుడు నీ మాట వింది కదా! అలాగే ఈ ముహూర్తం విషయంలోనూ గట్టిగా పట్టుబట్టాల్సింది అన్నాడు సుధీర్. పట్టుపట్టితే వింటుందా? నీకు దాని గురించి మొత్తం తెలుసు కదా! ఇప్పటికే నా పెళ్లి చూసి పైకి పోతానంటూ 30 సంబంధాలు చూసింది. వాటన్నిటినీ కాదన్నట్టే మళ్ళీ మధ్యలో మనసు మార్చుకొని దీన్ని ఎక్కడ వద్దంటానోనని ఈ ఆదివారం ముహూర్తమే చాలా బలమైందని ఇలా బుక్ చేసేసిందిరా అని పళ్ళు నూరుతూ చెప్పాడు మనోజ్. సర్లే, అన్నీ అయిపోయాక మనమేం చేస్తాం? ఈసారికి నన్ను వదిలేయ్ అని నిర్లక్ష్యంగా పక్కకు తిరిగాడు సుధీర్. ఈసారికి వదిలేయడమేంట్రా? నేనేమన్నా మళ్ళోసారి పెళ్లి చేసుకుంటానా? అంటూ సుధీర్ భుజాన్ని పట్టుకొని గట్టిగా తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. మరేం చెయ్యనురా? నేను కాశీకి రాను అని చెప్తే మా నాన్న నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున మా ఫ్యామిలీ అంతా కాశీలో గడపాలని ఆయన కోరిక. ఆర్ట్స్ గ్యాలరీ పెట్టడం కోసం కాలక్షేత్రం బుక్ చేసుకున్నానని చెప్పినా వినలేదు. నీకు చెప్పానుగా! ఇప్పుడు ఆ అడ్వాన్స్ డబ్బుల గురించే ఫోను. లాక్కొని పీక్కోలేక చస్తున్నాను. అందుకే నేను లేకపోయినా పర్వాలేదు గానీ నువ్వు లాగించేయ్. కావాలంటే నీ పెళ్లి వీడియో చూసి పెళ్లిని చూసినట్టు ఫీలవుతాన్లే అని మనోజ్‌కి సర్ది చెప్తున్నట్లుగా అన్నాడు సుధీర్. నాకు తెలుసులేరా సుధీ, నీ లవ్ మ్యాటర్‌ని సక్సెస్ చెయ్యలేదని ఆ కుళ్ళు ఇప్పుడిలా నా పెళ్లి విషయంలో తీర్చుకుంటున్నావు కదా! అని ఆఖరి బాణం వదిలాడు మనోజ్. రేయ్ నీ అయ్యా! బుద్ధుండే మాట్లాడుతున్నావా? తనుష విషయంలో నువ్వు చేసింది ఎప్పుడో మర్చిపోయాను. పాతవన్నీ తోడకిప్పుడు. అయినా నువ్వు సుందర్ రామరాజు అంకుల్‌తో కాంటాక్ట్‌లోనే ఉంటున్నావుగా? వాళ్ళ అమ్మాయి ఆత్రిజని
ఎప్పుడు చూడలేదా? మరిప్పుడు సడన్‌గా ఈ పెళ్లి చూపులేంటి? కసురుతూ అడిగాడు సుధీర్. అంకుల్‌కో అమ్మాయి ఉందని తెలుసు గాని నేనెప్పుడు తనని చూడలేదురా. మొన్న అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు బామ్మ నా పెళ్లి గురించి ఓ ఇదైపోతూ చరిత్రంతా చెప్పగానే అంకులేమో మా అమ్మాయిని తీసుకొస్తాను. నచ్చితే ఓకే చేసుకుందామన్నారు. ఇదిలా ఫిక్స్ అయిపోతుందనుకోలేదురా. ఫిక్స్ అయినా ముహూర్తం ఇంత దగ్గరలో వస్తుందని అస్సలు అనుకోలేదురా అని ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్. ఏంటి? ఆద్రిజ అంత బాగా నచ్చేసిందా? అని అదోలా చూస్తూ అడిగాడు సుధీర్. అంతేం లేదురా. యావరేజ్. కానీ కాదంటే అంకుల్ ఫీలవుతారేమో అనిపించింది. సర్లే నాకింతే రాసిపెట్టుందని ఓకే అన్నాను. మీ కాశీ టూర్ సంగతి నాకు గుర్తులేదురా. గుర్తుంటే మా ముసల్దాన్ని దుంపతంచైనా ఈ ముహూర్తానికి ఒప్పుకునేవాణ్ణి కాను. రేయ్! ఎలాగైనా నా పెళ్ళిలో నువ్వు ఉండాల్రా. నా పక్కన నువ్వుంటేనే నేనంటే నీకు ప్రాణమని నమ్ముతాన్రా. లేకపోతే లేదు అంటూ పంతం పడుతున్నట్లుగా అన్నాడు మనోజ్. ఏంట్రా? నేనేదో కావాలనే నీ పెళ్ళికి ఉండట్లేదన్నట్టు మాట్లాడుతున్నావ్? చెయ్యాల్సిందంతా నువ్వు చేసేసి రాత్రికి టూరు వెళ్ళబోతుంటే ఇప్పుడొచ్చి వారం రోజుల్లో నీ పెళ్ళంటావా? నీకసలు అంటున్న సుధీర్ మాటలు ఇంకా పూర్తి కాలేదు. అరెరెరేయ్! ప్లీజ్ రా! అంకుల్‌తో ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా మేనేజ్ చెయ్యరా! నువ్వుంటే కొంచెం సరదాగా, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అని బ్రతిమాలాడాడు మనోజ్. అదా సంగతి. నేను లేకపోతే నన్ను మిస్ అవుతావని కాదన్నమాట అన్నాడు సుధీర్. వెంటనే మనోజ్ నాలుక కరుచుకొని అదే ఇదిరా. నీ వల్ల టెన్షన్ ఫ్రీ అంటే నువ్వు లేకపోతే నిన్ను మిస్ అయినట్టే కదరా! అని గజిబిజిగా చెప్పాడు మనోజ్. సర్లే నా బుర్ర తినకు. ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పి చూస్తాను అన్నాడు సుధీర్. అంతే. ఆ మాటలు వినగానే హుషారుగా హోయ్! సరే థాంక్స్ రా అని సుధీర్ చెయ్యి పట్టుకొని ఊపేస్తూ ఆనందంగా అన్నాడు మనోజ్. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపోమాకు. ట్రై చేస్తాను. సక్సెస్ కాకపోతే నువ్వొక్కడివే పెళ్లి చేసుకో అన్నాడు సుధీర్. ఆ! ఒక్కడినేనా? అంటే? అని సందిగ్ధంగా చూశాడు మనోజ్. అదేరా! నేను పక్కన ఉండకపోయినా నువ్వు ఒక్కడివే కూర్చొని చేసుకో అంటున్నా అంటూ వివరంగా చెప్పాడు. అంతొద్దులేరా! నువ్వు ఏదో ఒకటి చేసి మీ డాడీని మేనేజ్ చెయ్యగలవని నాకు నమ్మకముంది. ఓకే. బాయ్. నేనింకా చాలా పనులు చెయ్యాలి. షాపింగ్ కూడా ఇప్పుడే ఫినిష్ చేసేయాలి. మళ్ళీ రేపు పెళ్ళికొడుకుని చేశాక బయటకు రానివ్వరంట అంటూ గబగబా బైక్ దగ్గరకు నడిచాడు మనోజ్. బయటకి రానివ్వరా? ఇంకా ఈ పాతకాలపు ఆచారాలేంట్రా నాయనా అని నవ్వుతూ అన్నాడు మనోజ్ వెనకాలే వచ్చిన సుధీర్. మనోజ్ చిన్నగా నుదురు చుడుచుకుంటూ ఏం చెబుతాంరా, మా ఇంట్లో ఆ ముసల్దాని పెత్తనం. అది ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. దాని చాదస్తపు మాటలతో ఇంట్లో హ్యూమర్ లేకుండా పోయింది. అందుకే ఆ హ్యూమర్ కోసమైనా నువ్వు నా పెళ్ళిలో నా పక్కనే ఉండాల్రా. ఓకే ఓకే. అలా చూడకు. ట్రై చెయ్. అడ్వాన్స్‌డ్ థాంక్స్ రా. బాయ్ బాయ్ అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోజ్. ఇంతసేపు ఆ ప్రాంగణంలో ఉన్న మనోజ్ ఇంకొక 2 నిమిషాలు అక్కడే ఉండుంటే ఈ ముహూర్తమే కాదు, అసలు నాకీ పెళ్ళే వద్దని వాళ్ళ బామ్మతో తప్పకుండా చెప్పేసేవాడు. సంగీత కళాశాల ఆవరణంలో నుంచి సర్రున దూసుకెళ్తున్న మనోజ్ బైక్‌ని చూస్తూ ఆలోచనల్లో పడిన సుధీర్ అన్నయ్యా అని గట్టిగా వినిపించిన పిలుపులకి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. అప్పటికే 2, 3 సార్లు పిలిచినా అలవాటు లేని ఆ పిలుపు వల్ల సుధీర్ వెంటనే స్పందించలేదని అర్థమైందామెకు. అతన్ని చూస్తూ వచ్చిన పని అయిపోయింది. ఇంటికి వెళ్దామా? అని అడిగింది పూజిత. అలాగే అన్నట్టు తల ఊపి కొత్త చెల్లెల్ని ఒక్కసారి తనివితీరా చూసి బైక్ వైపు కదిలాడు సుధీర్. సంగీత క్లాస్ ముగిసి తరగతి గదుల్లో నుంచి బయటకు వస్తున్న ఆడపిల్లలతో కలకలాలాడుతుంది ఆ ప్రాంగణం.